వివరాల్లోకి వెళ్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఇప్పుడు హైకమాండ్ కే పెద్ద తలనొప్పిగా మారాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోమటిరెడ్డి సోదరుల మధ్య మాటల యుద్ధం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. మండల అధ్యక్ష నియామకాల్లో ఆధిపత్య పోరు, ప్రోటోకాల్ వివాదంతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఈ వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యవహారంపై జగ్గారెడ్డి రిపోర్ట్ రెడీ చేసి అధిష్టానానికి అందించబోతున్నారు. ఎమ్మెల్యే సామేల్ త్వరలోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి తన వాదనను సైతం వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎస్ విజయ్, ఇప్పటికే విజయ్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ఈ వివాదం ఎప్పటి నుండో మనం చూస్తున్నాము. అంతర్గత విభేదాల గురించి ఇప్పటికే ఒక రిపోర్ట్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఆ రిపోర్ట్ ఎప్పటికి అందే అవకాశం ఉంది అనుకోవాలి విజయ్? ఎగ్జాక్ట్లీ సర్తాజ్, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ సర్తాజ్ అండ్ రోహిత్ గారు, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదాలు అనేవి పీక్ స్టేజ్ కి చేరాయనే చెప్పాలి. ఒక పక్క కోమటిరెడ్డి బ్రదర్స్, మరొక పక్క ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అయితే ఇటు తన నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించట్లేదు, తనకి సంబంధించి ఎక్కడ కూడా తన వర్గానికి వచ్చినటువంటి వెంకటరెడ్డి విజయ్ నిజానికి ఈ వివాదాన్ని సద్దుమణిగించడానికి జగ్గారెడ్డి వచ్చారు, వివరాలు సేకరించారు, వెళ్ళారు. ఈలోపే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మందుల సామేల్కి సీట్ ఇప్పించి తప్పు చేశాను అని కామెంట్ చేశారు. అంటే అక్కడ ఇంకా మంటలు ఎగిసిపడుతున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. సో సయ్యద్దు కుదిరే అవకాశం ఉందా? అంతకుముందు తుంగతుర్తికి సంబంధించినటువంటి రాళ్ల దాడి అంశంలో జగ్గారెడ్డిని అబ్జర్వర్ గా నియమించారు. ఆయన ఒక 7 పేజీల నివేదికను కూడా సమర్పించేందుకు, పిసిసికి సమర్పించేందుకు సిద్ధం చేశారు. కానీ ఈలోపే మళ్ళీ మందుల సామేల్ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే వివాదాస్పదం అవ్వడము, మళ్ళీ దానిపైన ఇటు రాజగోపాల్ రెడ్డి స్పందించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇటు పిసిసి చీఫ్ ను మందుల సామేల్ కూడా కలవనున్నారు. అయితే అక్కడ జరిగినటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన, అలాగే మండల పార్టీ అధ్యక్షుల నియామకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తిగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి ఆయనకైతే జరిగిందంతా కూడా మందుల సామేల్ వివరించేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు రోహిత్ అండ్ సర్తాజ్. రైట్ విజయ్, కాంగ్రెస్ పార్టీలో ఏ కుమ్ములాటలు జరిగినా ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అని అంటూ ఉంటారు. కానీ అక్కడ కుమ్ములాటలు బహిరంగ కనబడుతున్నాయి, మళ్ళీ వాటిని డెమోక్రసీ అంటూ ఉంటారు. అయితే రోహిత్, ఇప్పుడు విజయ్ ని ఎలానో మాట్లాడాం కాబట్టి విజయ్ గురించి కూడా మాట్లాడదాం. సో విజయ్ ఆల్ రౌండర్ అన్నమాట. హీస్ డూయింగ్ రిపోర్టింగ్ అండ్ ప్రెజెంటేషన్ కి కూడా వస్తారు. సో 2 o'clock ఎగ్జాక్ట్లీ రైట్ ఐ థింక్. ఎస్, సో విజయ్ కూడా అంటే ఆన్ గ్రౌండ్ లో ఉన్న పొలిటికల్ ఇష్యూస్ ని రిపోర్ట్ చేస్తూ ఇక్కడ స్టూడియో నుండి కూడా ఆ పొలిటికల్ ఇష్యూస్ ని క్వశ్చన్ చేయబోతున్నారు విజయ్.